వైఎస్ జగన్ హయాంలో జరిగిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను నిసిగ్గుగా తన ఆలోచనల నుంచి ఆవిష్కరించినట్లు సీఎం చంద్రబాబు చెప్పుకోవడం దారుణమని అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2022లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను సిడబ్ల్యూసీకి సమర్పించిన విషయం సీఎం హోదాలో ఉన్న చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. గోదావరి బనకచర్ల ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఇది గేమ్ చేంజర్. ఇది తయారైతే రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది, కరువు కాటకాలన్నీ పోతాయి అనే మాట మాట్లాడుతున్నారు. మంచిదే. అసలు ఈ గోదావరి బనకచర్ల ఈయనే కనిపెట్టినట్టు, ఈయనే దాన్ని ప్రారంభించబోతున్నట్టు చెప్పేసుకుంటున్నాడు. వాళ్ళు రాసేసుకుంటున్నారు. అమ్మాయికి జనం నిజం అనుకుంటారేమో మాకు అనుమానం. అందువల్ల నేను ఈ విషయాన్ని మీకు సవివరంగా సాధ్యమైనంత వరకు వివరించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఏ విధంగా అయితే జలయజ్ఞం నా సొంతం అని ప్రచారం చేసుకుంటున్నారో, ఇవాళ గోదావరి బనకచర్ల స్కీమ్ కూడా, అంటే నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ఈ స్కీమ్ కూడా తనదేను అని ప్రచారం చేసుకునే తాపత్రయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అది కరెక్ట్ కాదని చెప్పేటటువంటి ప్రయత్నమే నాది. ఏ ప్రాజెక్ట్ అయినా నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి నీటికి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ అయినా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే శ్రద్ధ చూపాడు. ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే ఈ జలయజ్ఞాన్ని పూర్తి చేయాలని తాపత్రయపడినటువంటి వ్యక్తి. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే గోదావరి జలాలు మనందరికీ తెలుసు, కృష్ణా గోదావరి మనకు ప్రధానమైనటువంటి నదులు. కృష్ణలో నీరేమో ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు, ఒకసారి పొంగి పొరలిద్ది. నీడైతే లేక మా పల్నాడు ప్రాంతంలో పంటలు కూడా వేసుకోలేదు. అందువలన కృష్ణా జలాల మీదే పూర్తిగా ఆధారపడుకోకుండా అనేక వేల క్యూసిక్లు, లక్షల క్యూసిక్లు, టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నటువంటి గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టును నిర్మించి దాన్ని కృష్ణా డెల్టాకు అలాగే రాయలసీమకి వాడుకోవాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తే కాకుండా ఆచరణ పెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరిలో పోయేటటువంటి నీరు 2000 టీఎంసీలు పోతూ ఉన్నాయనేటువంటి భావన చాలామందిలో ఉంది. దీని నుంచి కొన్ని టీఎంసీలను మనం కృష్ణా జిల్లాలకు వాడుకోవాలి, రాయలసీమకు వాడుకోవాలని, కృష్ణా డెల్టా కావాల్సింది వాడుకోవడం కోసం కాలువలు తవ్వారు, నిర్మాణం జరుగుతూ ఉంది. అది ఒక అంశం. ఈ గోదావరి బనకచర్ల 3 దశల్లో పూర్తి చేయాలి అని ఆలోచన చేసినటువంటి మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇతని ఆలోచన కాదని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదని మనవి చేస్తున్నా. ఆయనకి ఇలాంటి ఆలోచనలు రావని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తే తాను సొంతం చేసుకుని దీనిలో ఎలా సొమ్ము చేసుకోవాలో ఆలోచన చేసేటటువంటి రాజకీయవేత్తే నారా చంద్రబాబు నాయుడు గారితో తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖతో సంబంధించి వారందరినీ పిలిచి మాట్లాడి ఏ విధంగా చేయాలని ఆలోచన చేసి 280 టీఎంసీలను గోదావరి నుంచి కృష్ణానదిలో వేసేదాక, అంటే ఇప్పుడున్నవి కాక 17,000 క్యూసిక్లకు సంబంధించి ఇవాళ కాలువలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ కాలువలు 90% పూర్తి అయిపోయి ఇవాళ సరే ఎత్తిపోతల పథకం ద్వారా ఆ నీరు మనకు వస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. దీన్ని మరింతగా పెంచి సుమారుగా 40,000 పైచీలకు క్యూసిక్లను కృష్ణానదికి తీసుకురావాలని, అంటే ఈ వెడల్పు చేయటం కానీ లేదా ప్యారలల్గా ఇంకొక కెనాల్ని ఇది మొదటి దశ. ప్యారలల్గా ఇంకొక కెనాల్ని నిర్మించాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చాలా ఎక్కువ ల్యాండ్ని ఎక్వైర్ చేశారు. ఈ కెనాల్కి సంబంధించింది కాకుండా అవసరమైతే ఇంకా వెడల్పు చేయడానికి కావాల్సినటువంటి 40,000 క్యూసిక్ల నీరు ప్రవహింప చేయడానికి వీలుగా కావాల్సినటువంటి ల్యాండ్ కూడా ఎక్వైర్ చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు. అందువలన దీనికి రోజుకి 2 టీఎంసీలు తీసుకొని మొత్తం 280 టీఎంసీలను కృష్ణా నదిలోకి వేసి
ఇక్కడ నుంచి మళ్ళా దీన్ని లిఫ్ట్ చేసేటటువంటి కార్యక్రమం మన వైకుంఠపురం దగ్గర నుంచి లిఫ్ట్ చేసి దాన్ని తీసుకెళ్ళి బొల్లాపల్లి రిజర్వాయర్లో కలపాలి. దీనిలో మధ్యలో అనేక దశలు ఉన్నాయి. 5 చోట్ల లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఎత్తు ఎక్కువ కాబట్టి సుమారుగా 166 మీటర్ల ఎత్తుకి దీన్ని తీసుకువెళ్ళాలి. వాటర్ని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయాలంటే ఎగువకు వెళ్ళాలి కాబట్టి అందువల్ల ఈ కృష్ణానదిలో వైకుంఠపురం దగ్గర లిఫ్ట్ పెట్టి దశల వారీగా 5 లిఫ్టులు పెట్టి తీసుకువెళ్ళి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నర్సింగపాడు దగ్గర ఏదైతే టోటల్గా నాగార్జున సాగర్ కెనాల్ వస్తుందో 80వ మీటర్ దగ్గర 80వ కిలోమీటర్ దగ్గర దానిలో వేసి ఆ నీటిని అక్కడి నుంచి మళ్ళీ 90వ కిలోమీటర్ దాకా నడిపి ఈ నడపడానికి కావలసినటువంటి అదపు నీరు ఉంది కాబట్టి ఈ 80 నుంచి 91వ కిలోమీటర్ వరకు వెడల్పు చేసి పగడ్బందీగా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి బొల్లాపల్లిలో ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేసి 150 టీఎంసీలు అక్కడ నిల్వ చేసి ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున 150 టీఎంసీలు నిల్వ చేసేటటువంటి ఒక రిజర్వాయర్ని నిర్మించి అక్కడి దాకా తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశం. ఇది 3 దశలు. నేను ఇది 2వ దశ చెప్తున్నా. మొదటి దశ గోదావరి నుంచి కృష్ణ,